క్షమాగుణం గురించి సీతమ్మ హనుమంతుల వారికి చెప్పిన కథ. సీతమ్మను వెతుకుతూ హనుమంతుల వారు అశోకవనంలోకి ప్రవేశించినప్పుడు కాపలాగా ఉన్న అసురకాంతల్ని హతమార్చేస్తానని హనుమ ఉద్రేకపడుతున్నప్పుడు సీతాదేవి ఈ ఉదాహరణ జోడించింది. నిజమే, వాళ్ళు దుర్మార్గులే. అది అసురుల స్వభావం. క్షమ మన సహజ గుణం. దాన్ని దూరం చేసుకోకూడదు అని హితవు పలికింది. ఒక కిరాతుడు వేటకు వెళ్ళాడు. ఎదురుగా పులి కనిపించింది. భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఓ ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటోంది. మనిషి అలికిడికి దాని నిద్రమత్తు వదిలిపోయింది. కంగారు పడిన వేటగాడు, నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నువ్వే కాపాడాలి అంటూ చేతులు జోడించాడు. చెట్టెక్కడం చేతకాదు కాబట్టి అసహనంగా కిందే తిరగసాగింది పులి. అంతలోనే దానికో ఆలోచన వచ్చింది. ఓ ఎలుగుబంటి, మనిషి మన ఉమ్మడి శత్రువు, అతన్ని కిందకి తోసేయి, ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ చెట్టు మీదున్న ఎలుగును రెచ్చగొట్టింది. నేను నమ్మక ద్రోహం చేయలేను, అతను నా శరణు వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి. పులికి ఏం చేయాలో తోచలేదు. ఎలుక నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తు వేసింది. ఓ మనిషి, నాకు ఆకలేస్తోంది, మొద్దు నిద్రలో ఉన్న ఎలుగును తోసేయి, నేను ఆకలి తెచ్చుకుని వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంటూ కిరాతకుణ్ణి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆ మాటలు అతని మీద పనిచేశాయి. కృతజ్ఞతతో కిందకి తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ ఎలుక చిటారు కొమ్మున పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. ఆ దశలోనూ పులిలో ఆశ చావలేదు. చూశావా, మనుషులెంత స్వార్థపరులో, ఇంకా ఆలోచిస్తావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందర పెట్టింది పులి. అయినా ఎలుగు ఆ మాయలో పడలేదు. ఇచ్చిన మాట తప్పను అంటూ స్థిరంగా పలికింది. దీంతో నిరాశగా వెళ్ళిపోయింది పులి. స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షమించేసి ఎలుగు కూడా బయలుదేరింది. తన కపటత్వానికి కుమిలిపోతూ ఇంటి బాట పట్టాడు వేటగాడు.